మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చంద్ర యాదవ్. విశాఖ సమత డిగ్రీ కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజీలో ఒక విద్యార్థి, సాయి తేజ్ అనే విద్యార్థి ఒక్కసారిగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా కొంతమంది ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో, విద్యా బుద్ధులు నేర్పించాల్సినటువంటి ఉపాధ్యాయులే ఎవరైతే సాయి తేజ్ అనే లైంగికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేశారు. దీంతో ఆ వేధింపులు తట్టుకోలేక, ఇంట్లో చెప్పలేక, ఎవరితో చెప్తే ఏం జరుగుద్దో అని ఒకసారిగా ఆత్మహత్యకు పాల్పడి, దీనికి సంబంధించి ఆ కాలేజీలో చదువుతున్న సీనియర్స్ ఉన్నారు. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు సాయి తేజ్ ఎట్లా ఉండేవాడు, ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? స్వామి, ఫ్రాంక్ గా చెప్పాలంటే సాయి తేజ్ అన్నాడు చాలా మంచోడు. కనపడినప్పుడల్లా రేవంత్ అన్న పలకరించేవాడు. మనోడు చాలా వెరుగుడు స్టూడెంట్. ఎవరి చేత మంచోడు కాదు అని ఒక్కరి చేత చెప్పించండి, ధర్నా మొత్తం ఆపేస్తాం. ఒక్కరి చేత మంచోడు కాదు అని చెప్పించండి, మేము ధర్నా ఆపేస్తాం. దాని కాదు, చాలా మంచోడు. మన కాలేజ్ లో నేను పడ్డాను బాధ, మనోడు ఉరేసుకున్నాడు, నేను ఉరేసుకోలేదు, అంతే తేడా. ఒక అమ్మాయి చేయి పట్టుకుంటే లింక్ కలిపేస్తారు, ఒక అబ్బాయి చేయి పట్టుకుంటే నట్టు కూడా అడుగుతారు. క్షమించండి స్వామి, తప్పు కనుకోకండి. అదే ఒక అమ్మాయి చుడిదార్ వేసుకున్నా కొంచెం టైట్ గా ఉంటే, ఏ అబ్బాయి కోసం వేసుకుంటున్నావు, ఎవరిని రెచ్చగొట్టగా వేసుకుంటున్నావు? అదేంటి స్వామి, మాకు 25 సంవత్సరాలు ఒక లైవేక స్వామి, 25 సంవత్సరాలు. ఇప్పుడు పెళ్లి చేస్తే ఇద్దరు ముగ్గురిని కంటాం. మాకు తెలీదా ఆడవాళ్ళతో నలగుంటాలో? మాకు తెలీదా అమ్మాయిలతో నలగుంటాలో, అబ్బాయిలతో నలగుంటా? ఆటలకు తెలీదా? వీళ్ళు చెప్పేదేంటి? చదివించావా, సర్టిఫికేట్ ఇచ్చావా, పంపించావా, అంతే. అర్థమైందా? రెసిగ్నేషన్ చేసుకోవడం వెళ్ళిపోయారు ఇద్దరు ముగ్గురు. మీరు సేఫ్ లేండి మేడం, మీ పేర్లు చెప్పనా? మీరు సేఫ్, వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంత దారుణం జరగడానికి ఒక ప్రాణం 40 సంవత్సరాలు బతుకుతాడు అబ్బాయి. బతుకుడా ఆడికి ఎంత 22 అంటే ఒక 40 సంవత్సరాలు ఆడికి ఎన్ని అలవాట్లు ఉన్నా, ఏం చేసినా 40 సంవత్సరాలు ఈజీగా బతుకుతాడు. ప్రాణం పోయిందా? తిరిగి తెస్తారా? నేను కూర్చోకపోతుంది సార్, మొత్తం ఫ్యాకల్టీకి అందరూ చెప్తున్నాను, నేను కూర్చోకపోదును. ఒక ప్రాణం పోయింది. ఎందుకు? మీ హెరాస్మెంట్ సార్ అందరికి చెప్పను. ఫ్యాకల్టీలోనూ 70% మంచోళ్ళే, చాలా మంది మంచోళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది మూర్ఖుల వల్ల స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు. మేము చిన్న పిల్లలం కాదు, ఎంబీఏకి వచ్చాం, ఉద్యోగాలు చేసాం, ఓకేనా, రిలేషన్ లో ఉన్నాం, పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. మాకు తెలుసు ఆడలతో నల్గొండలో, మాకు తెలుసు ఎలా పెళ్లి చేసుకోవాలో, మాకు తెలుసు ఒక ఆడదాన్ని ముట్టుకునే ముందు మాకు రైట్ ఏంటో మాకు తెలుసు. అలాంటిది ఇప్పుడు లైంగికంగా వేధించడం ఏంటి? అది కూడా ఫ్యాకల్టీయా? అదేమన్నా న్యాయం ఉందా? ఫ్యాకల్టీ లైంగికంగా వేధించడం ఇది పద్ధతేనా? ఆ కారణంతో కూర్చున్నాం. ఈ రోజు తీసుకున్నాం ప్రొఫెషనల్, నేను ప్రూఫ్ చూపెడతాను. ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఈ రోజు తీసుకున్నాం, అందుకే కూర్చున్నాం. 70% కాలేజ్ అందరూ ఎందుకు తెలుసు సార్? సపోర్ట్కి ఇంటర్నల్స్ ఉన్నాయి, ప్రొఫెషనల్ ఉన్నాయి, సర్టిఫికేట్లు ఉన్నాయి, మార్కులు ఉన్నాయి. రారు. ఎందుకు వస్తారు? మరి వచ్చారనుకో దొరికిపోతారు కదా, రారు. మేమెందుకు వచ్చాం? మావన్నీ అయిపోయి పీకలేరు. ఓకే, అందుకే మేము నిలబడ్డాం. ఎందుకు తెలుసా? అన్యాయం జరిగింది, స్టూడెంట్ ప్రాణం పోయిందంటే ఒక స్టూడెంట్ గా మేము కూడా చూసాము. ఒకసారి ఇలా పట్టుకొని ఒక స్టూడెంట్ ఇలా పట్టుకెళ్తే ఆ స్టూడెంట్ కి నాకు లింక్. ఇదేంటిది? అంటే మా ఇంట్లో అక్క చెల్లెలు లేరా? మా ఇంట్లో అమ్మా నాన్న లేరు? మా అమ్మ నాన్న ఇక్కడికి వచ్చి గొడవ పడ్డారు. అడిగాను, మా నాన్నకొకటి అడిగాను, నాన్న ఇలాగా ఒక అమ్మాయి నా చేపట్టుకుని తీసుకెళ్ళాను, తప్పు అని అడిగాను. తప్పు లేదు అన్నారు. మరి వీళ్ళకేంటి ప్రాబ్లం? దానికి లింకా, ప్రతిదానికి లింకా. అంటే మేము 10th క్లాసా చెడ్డీలు వేసుకున్నావా? చెప్తానన్నా, ఇప్పుడు పెళ్లి చేస్తే ఇక్కడ కాలేజ్ లో ప్రతి ఒక్కరు ఇద్దరు ముగ్గురు కనీసం ఫ్యామిలీని నడుపుతారు. మాకు తెలుసు ఎలా బతకాలనేది, ప్రతి స్టూడెంట్ కి తెలుసు ఎలా బతకాలనేది. ఒక ఆడదాంతో నెలకొండాలి తెలుసు, ఒక మొగుడితో నెలకొండాలి ప్రతి స్టూడెంట్ కి తెలుసు. మీరు చెప్పక్కర్లేదు. అర్థమైందా? ఇప్పుడు అన్యాయం జరిగింది, రేపు పొద్దున అన్యాయం జరగకూడదంటే రూల్స్ మారాలి. సమతా కాలేజ్ రూల్స్ మారాలి, ఫ్రీడమ్ ఉండాలి. ఒక అబ్బాయి ఒక అమ్మాయితో నెలకొండాలో ప్రతి ఒక్కడికి తెలుసు. ఒకవేళ తెలియకపోతే ప్రాబ్లం అయితే ఫ్రీడమ్ కోసం వస్తారు. మాకు ప్రాబ్లం అయింది సార్, ఒక అబ్బాయి మాకు ఇలా టచ్ చేశాడు సార్, వేరే పార్ట్స్ లో తప్పు అయింది సార్, ఒక అబ్బాయి కంప్లైంట్ ఇస్తారు కదా. కంప్లైంట్ అవ్వకుండా మీకేంటి ప్రాబ్లం? మీకేంటండి ప్రాబ్లం కంప్లైంట్ అవ్వకుండా? ఎక్కడైనా స్టూడెంట్స్ ర్యాక్ చేసుకుంటారు, స్టూడెంట్స్ మధ్య ఉంటారు. కానీ ఇక్కడ ఏంటి, అసలు లెక్చరర్ ఇలా శారీరకంగా మానసికంగా వేధించింది, అది కరెక్టేనా స్వామి? అసలు ఇప్పుడు వచ్చి స్టూడెంట్ మధ్యలో ర్యాగింగ్ విన్నాను, కానీ లెక్చరర్ అనేది ఒక స్టూడెంట్ ర్యాగింగ్ చేయడం చాలా రాంగ్. దీనికోసం ఏదేది జిల్లా కోర్టుకి వెళ్తాం, సుప్రీం కోర్టుకి వెళ్తాం, హైకోర్టుకు కూడా వెళ్తాం, ఏబీవీపీతో ఇక్కడ చదువుతున్న స్టూడెంట్ నేనే నిలబడతాను.
నిజంగానే స్టూడెంట్ కి లైంగికంగా ఇలాగ ఇబ్బంది పెట్టారని తెలిస్తే కాలేజ్ తగలడిపోద్ది. చాటింగ్లు అవి ఉన్నాయి కదా. అదే కదా చెప్తున్నాడు. ఇప్పుడు స్వామి ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం, ఇప్పుడు వీళ్ళకి కనపడిపోయింది ఏంటి, TV9 లో చాటింగ్ చేపెట్టారు, మీ టీవీలో చాటింగ్, అన్ని టీవీలో చాటింగ్ చేపెట్టారు, అయినా ప్రూఫ్లు కావాలంట. ఇప్పుడు ఒక మాట, వాళ్ళు బయటకు పంపించను అంటున్నారు కదా, ఓకే బయటకు పంపించరు. ఇప్పటికిప్పుడు ఇక్కడ ఉన్న ఎస్ఐలు 3 ఉన్నారు, ఎస్ఐలు 2 ఎస్ఐలు ఉన్నారు. కాల్ చేసి అమ్మా షీ ఫోర్స్ ఒకసారి రండమ్మా, ఒక 10 మందిని రండమ్మా, ఇక్కడికి వచ్చి నాకు సెక్యూరిటీ ఇవ్వండమని రారా స్వామి? వస్తారు కదా. ఇక్కడ MEP, ఇక్కడ టాస్క్ ఫోర్స్, వాళ్ళ పైన 3 టౌన్ వస్తారు కదా. ఎందుకు కాల్ చేయట్లేదు? పేమెంట్లు అయిపోయా ఎందుకు రావట్లేదు? అలాగే తీసుకొచ్చి వాళ్ళందరిని ఇంటికి పట్టుకెళ్తే వీళ్ళు కూడా ఏం అడగట్లే, ABP వాళ్ళు తప్పు అడగట్లే. ఇక్కడ లా నుంచి కూడా దేవాలయం మా డైరెక్టర్ సార్ చాలా మంచి ఆయన, నేనే చెప్తున్నాను, మా డైరెక్టర్ సార్ చాలా మంచి ఆయన, న్యాయం తరఫున ఉంటారు. ఇప్పుడు కూడా ఆయన తప్పులేదు, న్యాయంగా చూస్తున్నారు. మా ఫ్యాకల్టీ చాలా మంచి వాళ్ళు. కానీ కాకపోతే 2-3 వాళ్ళ వల్ల క్యాంపస్ పేరు పాడైపోతుంది. అర్థమవుతుందా? వాళ్ళ వల్ల క్యాంపస్ పేరు పాడైపోతుంది. నేను చదువునండి, మా క్యాంపస్ పేరు వాళ్ళ వల్ల పేరు పాడైపోతుంది. వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడం తప్పు సార్, మీకు కూడా చెప్తున్నాను సార్, వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడం తప్పు. ఇప్పుడు కాల్ చేస్తే టాస్క్ ఫోర్స్ MEP నుంచి, T-Town నుంచి, 2 టౌన్ నుంచి ఒక 10 మంది 20 మంది లేడీ పోలీసులు దిగిపోయి ఎలా సెక్యూరిటీ, ఒక 10 మంది సెక్యూరిటీ ఇచ్చుకుని వాళ్ళు బయటికి తరలొచ్చు కదా. అదే కానీ గంజాయి కేసులో అక్కడ ఏటది చెప్తా నాకు, ఇసుక తోట దగ్గర ఎక్కడో దొరికారు, అక్కడికి వెళ్ళిపోయారు 10 మంది. అక్కడికి వెళ్ళిపోయారు 10 మంది. ఇక్కడ మనిషి ప్రాణం పోయింది కదా, ఇక్కడికి వెళ్ళొచ్చు కదా 10 మంది. ఎందుకు వెళ్ళరు? పేమెంట్ అయిపోయిందా? ఇక్కడికి ఎందుకు వెళ్ళరు? ఆ రూల్స్ మారాలి, ఓకేనా? ఇక్కడ ప్రభుత్వంలో రూల్స్ మారాలి, కాలేజ్ లో కూడా రూల్స్ మారాలి. స్టూడెంట్స్ కి తెలుసు అమ్మాయితో నెలగొండాలి, అబ్బాయితో నెలగొండాలి, స్టూడెంట్స్ కి తెలుసు. మీరు చెప్పకండి, చదివించామా, మార్కులు ఇచ్చామా, పంపించేసామా, అంతే. అంతకు మించి మీరు చెప్పడానికి లేదు. తోటి విద్యార్థులతో ఏ విధంగా మెలగాలి, ఎట్లా ఉండాలి అంటే, మేము డిగ్రీ చదువుతున్నాము, ప్రతి ఒక్కరితో కూడా ఎక్కడైనా స్టూడెంట్స్ ర్యాగింగ్ చేసుకుంటారు. కానీ ఎక్కడైనా కూడా ఇలా ఉపాధ్యాయురాలు స్టూడెంట్స్ ని ర్యాగింగ్ చేయడం ఇదే మొదటిసారి. ఇటువంటి ఘటనలు మేము చదివినప్పుడు కూడా చాలానే జరిగాయి. కొంతమంది కీచక ఉపాధ్యాయులు మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు. కాకపోతే సాయి తేజ చనిపోయాడు, మేము చనిపోలేదు. సో ఇటువంటి ఘటనలు జరగకుండా, కొంతమంది డైరెక్టర్ చాలా మంచి వ్యక్తి, కానీ ఇంత జరుగుతున్నా కూడా ఉపాధ్యాయులకు ఇప్పటికీ కూడా పోలీసు వారు కొమ్ము కాస్తున్నారు. వారిని తక్షణం అరెస్ట్ చేయాలంటూ కూడా సీనియర్లు కూడా కోరుతున్నారు. సో ఇంత జరుగుతుంటే ఇటువంటి ఘటనలు జరగకుండా మరలా పునరావృతం కాకుండా ఉండాలి. ఇటువంటి అఘాయిత్యానికి ఏ విద్యార్థి కూడా పాల్పడకుండా ఉండాలంటే కళాశాల నియమ నిబంధనలు కావచ్చు, పోలీస్ వ్యవస్థ నియమ నిబంధనలు కావచ్చు కఠినతరంగా ఉండాలి. ఎందుకంటే స్టూడెంట్స్ ఏమైనా చేస్తేనే కేసులు పెడతారు. అటువంటిది ఉపాధ్యాయురాలు ఒక విద్యార్థిని లైంగికంగా వేధిస్తే ఏం కేసు పెడతారు, ఎట్లా చేస్తారు? ఏం పెట్టినా కూడా చేతికి అందొచ్చిన కొడుకు తీసుకురాలనే పరిస్థితి. సో ఇటువంటి ఘటనలు జరగకుండా అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తున్నాండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.